నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆపద సమయంలో ఆసుపత్రులకు వచ్చే రోగులను పీల్చి పిప్పి చేస్తున్న సెంటర్లు మరోవైపు మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు టెక్నీషియన్లు. తాజాగా మహిళల న్యూడ్ ఫోటోస్, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇక మరోవైపు మహిళా ప్రజా సంఘాలు సదరు స్కానింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కసారిగా అయ్యప్ప సెంటర్లో స్కానింగ్కు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వికృత చేష్టలతో చేసిన సంఘటన ఈరోజు జిల్లాలో కలకలం సృష్టించి చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ప్రధానంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరితెగించి ఈరోజు మహిళలు స్కానింగ్ కోసం వస్తే వారిని వికృతంగా వారికి సంబంధించిన ఫోటోలు తీస్తూ ఈరోజు స్కానింగ్కు సంబంధించిన ఇబ్బందులు చేసే పరిస్థితి మనకు కనబడ్డది. స్కానింగ్కి వచ్చే మహిళలు, యువతులు న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరణ చేసి ఈరోజు అడ్డంగా బుక్ అయిన సంఘటన నిజామాబాద్ నగరంలో కలకలం సృష్టిందని చెప్పవచ్చు. న్యూడ్ ఫోటోలతో బాధిత మహిళలకు ఇప్పటికే బెదింపులకు పాల్పడుతూ ఆయన అనేక అసంఘిక కార్యక్రమాలకు చేసినట్టు తెలిసింది. ఈ రకంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సైతం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. న్యూడ్ ఫోటోల చిత్రీకరణపై జిల్లా కలెక్టర్ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ స్కానింగ్ సెంటర్ల నిర్వహణ నిజామాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారుతున్నప్పటికీ కూడా అసలు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే కనువిప్పు కరగడం లేదు. దీంట్లో భాగంగానే స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలతో పాటు ఫోటోలు, వీడియోలు, న్యూడ్ ఫోటోలు తీస్తూ ఈరోజు ఒక్కసారిగా అడ్డంగా ఇక్కడ అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు సంబంధించిన నిర్వాహకుని ఆపరేటర్ ప్రశాంత్ బుక్ అయిపోవడంతో ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చి చెప్పొచ్చు. వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళలకు అశ్లీల వీడియోలు సీక్రెట్ రికార్డ్ చేస్తూ ఆయన అడ్డంగా బుక్ అయిన సంఘటన ఈరోజు సోషల్ మీడియాలో ధవలంగా వ్యాపించింది. బాధితురాలి ఫిర్యాదుతోనే వెలుగులోకి వచ్చిన సంఘటనతో వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. అయ్యప్ప సెంటర్లో పనిచేస్తున్న అసిస్టెంట్ నిర్వాహకుడు ప్రశాంత్ని ఇప్పటికే అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ప్రశాంత్ను అరెస్ట్ చేసిన సంఘటనతో వెలుగులోకి రావడంతో ఈరోజు జిల్లాలోని అనేక మంది మహిళలు సైతం స్కానింగ్కి వచ్చేందుకు సైతం భయపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఒక్కసారిగా స్కానింగ్ సెంటర్లో జరుగుతున్న ఈ రాసలీల పట్ల అటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సైతం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి మహిళలు తమ అవసరాల నిమిత్తం స్కానింగ్ సెంటర్స్కి వస్తుంటారు. ఎందుకంటే ప్రధానంగా అనేక మంది మహిళలు ఈరోజు స్కానింగ్కు సంబంధించిన విచిత్ర సంఘటన ఈరోజు వెలుగులోకి రావడంతో అసలు ఇక్కడికి రావాలంటేనే భయపడే పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. వికృత చేష్టలతో ఇక్కడ ఆపరేటర్ ప్రశాంత్ ఈ విధంగా ప్రవర్తించడంతో మహిళలు ఈరోజు జిల్లా కేంద్రంలోని అనేక స్కానింగ్ సెంటర్లకు రావడానికే భయపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, స్కానింగ్ సెంటర్లో ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడంతోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ బట్టబయలని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు సైతం సమగ్ర విచారణ సైతం చేపడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ప్రశాంత్ని అరెస్ట్ చేసి మరో కోణంలో సైతం ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో అనేక విషయాలు సైతం వెలుగులోకి వచ్చే ఆస్కారం సైతం ఉంది. స్కానింగ్ సెంటర్లపై ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ లోపం కరవడంతో ఇలాంటి సంఘటన బయటపడిందని చెప్పేసి బాధితులు సైతం ఇప్పుడు ఒకటొక్కరుగా మనకు బయట వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా ఆ అసిస్టెంట్కు సంబంధించిన ప్రశాంత్ని అరెస్ట్ చేయడం, బాధితురాలు ఫిర్యాదుతోనే ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహణలో వైద్య ఆరోగ్య శాఖ లోపం వల్ల ఈరోజు ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా మహిళలు తమకు సంబంధించిన వైద్య పరీక్షల కోసం మీరు అనేక సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారికి ఇలాంటి పరిస్థితుల్లో స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న ఈ తతంగాన్ని చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేసి ఇటు బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన ప్రశాంత్పై తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బాధిత మహిళలు సైతం చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనను ఇప్పటికే రిమాండ్కు తరలించి అరెస్ట్ చేసినట్టు మనకు తెలిసింది. దాంతోపాటు స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన స్కానింగ్ సెంటర్ నిర్వహణలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.